మద్యం కుంభకోణం కేసులో నిందితులకు వచ్చే నెల 5వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారంతో నిందితులకు రిమాండ్ ముగియనుండడంతో వీరిని ఏసీబీ కోర్టు న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. రిమాండ్ విధింపుపై నిందితుల తరపున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ సెక్షన్ ప్రకారం రిమాండ్ పొడిగించారన్న అంశాన్ని తెలపాలని కోరారు. నిందితులు 90 రోజులకు పైగా జైల్లో ఉన్నారని, ఛార్జ్ షీట్ కూడా దాఖలైన కేసు దర్యాప్తు ఇంకా జరుగుతోందని సిట్ చెబుతోందని నిందితుల తరపు న్యాయవాది పొన్నవాలు సుధాకర్ రెడ్డి వాదించారు. విడతల వారీగా ఛార్జ్ షీట్లు వేస్తున్నారని, ఇలా సుదీర్ఘకాలం దర్యాప్తు జరిగితే కేసును కొట్టేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. ఏ సెక్షన్ ప్రకారం పొడిగించాలో స్పష్టం చేయాలని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదిని మెజిస్ట్రేట్ కోరారు. దీనికోసం సమయం కోరడంతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తిరిగి కోర్టు విచారణ ప్రారంభమైన తర్వాత వాదనలు జరిగాయి. వాదనల అనంతరం రిమాండ్ను పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. రియల్ ఎస్టేట్ ఆస్తులను అటాచ్ చేస్తున్నామంటున్నారు చెవిరెడ్డి. 1996 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించలేదు. దీనికి మద్యానికి సంబంధం లేదు. కానీ సిట్ జప్తు చేస్తామంటున్న ఆస్తుల్లో 100 ఏళ్ల నాటి పూర్వీకుల ఇల్లు ఉంది. పూర్తిగా మాస్టర్ ప్లాన్ రోడ్లో పోయిన 2 ఎకరాల స్థలాన్ని 35 కోట్లుగా చూపించారు. ప్రతిపక్షంలో క్రియాశీలకంగా ఉన్న నాలాంటి వారిపై ప్రభుత్వం మాట విని అధికారులు కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అన్యాయం అన్నారు. మద్యం విషయంలో మాకు సెంటిమెంట్ ఉంది. దాన్ని కాదని లెక్కరు సంపాదించాం. అయినా తప్పుడు కేసులో నన్ను ఎంతకాలం జైల్లో ఉంచి ఆనందించాలని అనుకుంటుందో అంతకాలం జైల్లోనే ఉండే శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడని వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో న్యాయాధికారి ఎదుట చెప్పారు. దీనిపై న్యాయాధికారి స్పందిస్తూ ఆస్తుల జప్తులపై అభ్యంతరాలుంటే పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెవిరెడ్డికి సూచించారు.